దేశంలో మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ ఉద్దేశించుకొని కూడా ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా ఒక 4-5 చోట్లలో కూడా మాక్ డ్రిల్ ప్రదర్శనలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే చూసుకుంటే ఇలాంటి ఏదైనా హఠాత్తు పరిణామం కానీ, ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కానీ, ఫైర్ యాక్సిడెంట్ కానీ, బిల్డింగ్స్లో ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే దాని నుండి ఎట్లా కాపాడుకోవాలి ప్రాణాలంటూ కూడా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా పోలీస్ సిబ్బందులందరూ కూడా ఒక మాక్ డ్రిల్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనతో పాటు చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. సో శివశంకర్ గారు ఉన్నారు. సార్ ఏంటి ఈరోజు ఏదైతే ఈ మాక్ డ్రిల్ చేపట్టారు కదా, సో ఏంటి ఏం చెప్పదలుచుకోరు ప్రజలకు? జై హింద్ ఎవ్రీవన్. ఫస్ట్ థింగ్, మాక్ డ్రిల్లో ఒకటే మోటో అనేది జనాలకి ఎలాగా అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అపార్ట్మెంట్లో ఏదైనా బ్లామ్ బ్లాస్ట్ అయ్యింది, ఏదైనా ఎయిర్ స్ట్రైక్ జరుగుతుంది, ఎటువంటి ప్యానిక్ అవ్వకోకుండా సింపుల్గా ఒక మైండ్ సెట్ ఒక అవగాహన తీసుకునేసి ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఒక సైడ్ నుంచి ఒక 5 మందిని వాళ్ళతో పాటు ఒక 5 మందిని అపార్ట్మెంట్లో సైడ్కి తీసుకెళ్ళి ఎటువంటి ఎట్లా సేవ్ చేయాలి వాళ్ళని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం జరిగింది ఎయిర్ స్ట్రైక్, కంప్లీట్ అపార్ట్మెంట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని, కర్టన్స్ అన్ని క్లోజ్ చేసుకొని, గ్యాస్ ఎటువంటి లీక్ కాకోకుండా వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం. కేంద్ర ప్రభుత్వం అనేది మంచి నిర్ణయం తీసుకునింది జనాల కోసం. ఇప్పుడు జరిగిన ఏదో పహల్గామ్లో ఎలాగైతే అటాక్ చేశారో దాన్ని తీసుకునేసే మనం ఎప్పుడు ఒకరిని కదిలించాం, కానీ వాళ్ళు కదిలిస్తే మాత్రం మన ఇండియా ఊరుకోదని మాత్రము ఈ ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగింది. మీరు కూడా ఫోర్స్లో ఉన్నారు, చాలా ఇన్సిడెంట్ చూసే ఉంటారు. అంటే ఇట్లాంటి ఛాన్స్ కోసం చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు దానికి స్ట్రైక్ అంటే అటాక్ చేయడానికి. సో ఎట్లా ఉంటుంది సార్? అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసి ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి, మా డాడీ వచ్చేసి ఫార్మరే. ఇన్ దిస్ ప్లేస్లోనే ఉండడం అనేది చాలా గర్వంగానే ఉంది నాకు. నాతో పాటు ఎవరైతే నా కొలీగ్స్ ఉన్నారో, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ ఎన్సీసీకి పోస్టింగ్ అయ్యాను. లాట్ ఆఫ్ క్యాడెట్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. ఆల్మోస్ట్ 1000 క్యాడెట్స్కి పైగా నేను ట్రైనింగ్ ఇచ్చాను 3 yearsలో. ఓకే, ఆ 1000 మెంబర్స్ అట్లీస్ట్ 5 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చినా కూడా మోర్ హెల్ప్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ అనేది చాలా అవగాహన తెచ్చిందండి జనాలకి. ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్స్ ఏం చేశారంటే, ఒక వార్ వస్తే ఇలా అవ్వాలా, నేను ఒక వార్ వస్తే ఇలా మూవ్ ఆన్ అవ్వాలన్నా, ఇలా సేవ్ చేసుకోవాలన్నా అనేది జనాలకు బాగా అర్థమైంది. అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్. ఓకే, 2016లో ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకే, నిన్న జరిగిన దాడిలో కూడా పాకిస్తాన్ మీద దాడి చేయడంలో ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ చాలా కీలక పాత్ర పోషించి మంచి ఒక విజయం సాధించడం, అంటే ఒక ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కూడా ఒకటి చేయడం జరిగింది. సో ఏంటి సార్ ఆ ఇన్సిడెంట్ మీద మీరేమై చెప్తారా అసలు? ఫ్యూ థింగ్స్ చెప్పడం ఏంటంటే అండి, ఎప్పుడు వార్ జరిగినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఒక డిఫెన్స్ అనేది ముందే ఉంటుంది ఎప్పటికైనా కూడా. ఓకే, బట్ ఈ మాక్ డ్రిల్ వల్ల నాకు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, జనాలకు అవేర్నెస్ వచ్చేసి ఈ పహల్గామ్ అటాక్ తర్వాత జనాలు ఒక వార్ అనేది వస్తే మాత్రము మనం అందరం ఉన్నాం, కలిసి పోరాడదాం, కలిసి మనం ఇది చేసుకుందాము అనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మొన్న పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ నిజంగా అట్లాంటి సిచ్యువేషన్లో మీరు అంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటారు సార్? అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏంటి మెయిన్గా జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? జాగ్రత్తలు ఏంటంటే, దట్ ప్లేస్లో నేను ఉంటే మాత్రం సింపుల్ అండి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కన్నా, ఎందుకంటే యాజ్ ఎ డిఫెన్స్ పర్సనల్ నా వెనకాల ఉన్న పర్సన్స్ నాకు ఇంపార్టెంట్. వాళ్ళు నాకు ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు టెర్రరిస్టులు అనేసి, ఫస్ట్ నా ప్రదేశం ఉన్నదని నేను సేఫ్ చేసుకుంటాను. ఓకే, నా ప్లేస్ని నేను సేఫ్ చేసుకునేసి నేను ఫ్రంట్లో ఉండేసి నేను కాపాడుకుంటాను నా ప్రజలను అనేది. ఓకే, చాలా సంవత్సరాల తర్వాత కూడా మాక్ డ్రిల్ అనేది ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఏంటి ఏమనిపించింది చూసినప్పుడు? ఒకటే, మాక్ డ్రిల్ అనేది ఒకటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే, కొంతమందికి ఇంకా కొంతమంది పల్లెటూరు అవగాహనలో విలేజ్ పీపుల్స్ ఉన్నారు కదా, ఒక సమ్వేర్ 10% పీపుల్స్ ఏంటంటే ఇంకా కొంచెం తెలియదు వార్ వస్తే మనం ఎలా మూవ్ ఆన్ అవ్వాలనేది. సో దీనివల్ల ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, మాక్ డ్రిల్ జరుగుతుంది 4 o'clockకి, అలారం అవుతుంది, అలారం అవుతే మనం తెలుసుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి అని చాలామంది ఇంట్రెస్ట్ తీసుకునే ఉన్నారు. ఇప్పుడు డిప్లాయ్ అయింది బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అబ్జర్వ్ చేసాం అపార్ట్మెంట్లో కూడా జనాలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మేము ఉన్నాము, మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి. सर आप बोलिए जो कैसा लगता है ऐसा मॉक ड्रिल बहुत साल में अभी ऐसा हुआ ना, क्या लगता है सर? जब देखा था 1 week बैक से पहलगाम में भी इंसिडेंट हुआ था, क्या लगता है उस इंसिडेंट में आप है तो कैसा सेव कर लेते हैं?
अभी तो एकदम जो यहाँ पर परफॉर्मेंस हुआ, जो मॉक ड्रिल का एक्सरसाइज हुआ, उसमें तो बिल्कुल रियल फीलिंग आई कि अगर रियल में ऐसा कभी होता है तो वाकई मतलब हम लोग चीज़ों को कंट्रोल ले जाने में बहुत बेहतरीन मतलब काम कर सकते हैं। और जैसा कि हम लोग एयरफोर्स से हैं, सीसी कैडेट्स को हम लोग इस प्रकार की ट्रेनिंग भी देते हैं। जब 3 इयर्स का ट्रेनिंग होता है तो उस पैटर्न में हर एक चीज़ शामिल करते हैं कि एनसीसी का कैडेट्स का भी क्या रोल होगा अगर नेशनल इमरजेंसी कभी अकर होती है या फिर कुछ भी आपातकाल आता है कंट्री लेवल पर, तो फिर उसमें एनसीसी कैडेट्स क्या अपना परफॉर्मेंस दे सकते हैं। कुछ भी मेडिकल से संबंधित कोई हो या बम ब्लास्ट हो या फिर कहीं कुछ भी टेररिस्ट एक्टिविटी हो, तो पुलिस स्टाफ, मेडिकल स्टाफ, डिफेंस फोर्सेस, सिक्योरिटी फोर्सेस वो सब तो अपना काम कर ही रही हैं। अब एनसीसी कैडेट्स को भी एक उसी प्रकार के पैटर्न में ट्रेनिंग दिया हुआ है कि आप सिक्योरिटी फोर्सेस में जाने के लिए एलिजिबल हो, तो आप एक ग्रूमिंग उनको हमने करवा दी है 3 इयर्स की, जिससे ग्रूमिंग उनकी हो चुकी है। तो इसका मतलब दे आर एलिजिबल फॉर सिक्योरिटी फोर्सेस एंड दे आर, हालांकि क्योंकि अभी वो एक परमानेंट सिक्योरिटी फोर्स नहीं है, तो अब इस समय वो प्रेजेंट में वो कैसे सपोर्टिंग रोल में रह सकते हैं, सिक्योरिटी फोर्सेस को कैसे सपोर्ट कर सकते हैं, वो सारी चीज़ें उनको बताई जाती हैं और सिखाई जाती हैं। और जैसा कि आज मॉक ड्रिल में हुआ, उन्होंने भी एक बिल्डिंग में बम ब्लास्ट की ड्रिल हुई थी, तो उन्होंने भी अपना लाइव में देखा तो ना, जैसे कैसा लगता है? अभी तो मतलब बहुत अच्छा अंदर से फील हुआ, प्राउड फील हुआ कि वाकई अभी हम जो आज सर्विसेज जो डिफेंस फोर्स में आए थे, मतलब रियली फील हो रहा है कि अगर इस तरह की सिचुएशन आती वाकई में हम भी मतलब अपना जो पूरी क्षमता के साथ कर सकते हैं उपयोग। थैंक वेलकम।